ఇప్పుడు జనపక్షం ఉద్యమం లక్ష్యాలు మీరు విన్నారు, భవిష్యత్ కార్యాచరణ విన్నారు. అయితే మీరు ఒక బ్యూరోక్రాట్గా పనిచేశారు, ఉద్యమ నాయకుడిగా చేశారు, రాజకీయ నాయకుడిగా పనిచేశారు. బ్యూరోక్రాట్గా సక్సెస్ఫుల్ పేరు తెచ్చుకున్నారు. ఉద్యమ నాయకుడికి ఎంతోమంది జీవితాలలో మార్పులు తీసుకొచ్చారు. అందుకు నిదర్శనం మేము ఇక్కడ ఉన్న రజనీకాంత్ గారు. కానీ రాజకీయ నాయకుడిగా మీరు ఫెయిల్ అయ్యారు అని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు అనుకున్న లక్ష్యాలు పూర్తి స్థాయి జనాలకు అర్థం కాలేదా, అర్థం చేయించడంలో మీరు ఫెయిల్ అయ్యారా? ఇక్కడి నుంచే మేము మొదలు పెడుతున్నాం కాబట్టి మాకు మీ దగ్గర నుంచి అలాంటి సలహా ఇస్తారు. ఈ జనపక్షం ఉద్యమం ఎలా ముందుకెళ్తే రేపు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందని మీరు మాకు సూచిస్తారు. థ్యాంక్ యూ. చాలా క్లుప్తంగా చెప్తాను, తర్వాత మళ్ళీ ఇంకో సందర్భంలో మాట్లాడుకోవచ్చు. నేను చాలా సుదీర్ఘంగా మనం చర్చించుకోవాలి మనసు విప్పి. కొన్ని విషయాలు వ్యక్తిగతమైన విజయాలు. ఒక మంచి డాక్టర్గా ఉండాలి, మీ నైపుణ్యం అవతలవాడికి వైద్యం అవసరం. మంచి ఇంజనీర్ కావాలా, మీరు ఆర్కిటెక్ట్ కావచ్చు, లేకపోతే సివిల్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఐటీ సెక్టర్లో కావచ్చు, మరో చోట కావచ్చు. మీ ప్రతిభ సమాజానికి డిమాండ్. కానీ సమాజ హితాన్ని కోరినప్పుడు జయాపజయాలు మీ చేతుల్లో లేవు. ఇది ఒలింపిక్స్ కాదు. మీ ప్రతిభ వల్ల, మీ లాఘవం వల్ల, మీ చాతుర్యం వల్ల గెలిచేది కాదు. ఇది గేమ్ కాదు. ఇది లక్షల మంది మనస్సుల్లో ఏముంది, కోట్ల మంది మనస్సుల్లో ఏముంది, దాన్ని బట్టి మార్పు వస్తుంది. కానీ మన వల్ల మార్పు మన వల్ల చేయగలిగింది వీలున్నంత మేరకు ఆ మనస్సుల్ని మార్చే ప్రయత్నం చేయటం, చరిత్రలో వస్తున్నటువంటి సందర్భాన్ని ఉపయోగించుకొని కొన్ని సందర్భాల్లో పెద్ద మార్పుకి మనం దోహదం చేయడం అంతే తప్ప ఓ మహాత్మా గాంధీ వల్ల, అబ్రహాం లింకన్ వల్ల, మరొకళ్ళ వల్ల దేశాలు మారవు. సమయం సందర్భం వస్తే సరైన నాయకుడు సరైన ఆలోచనలతో వచ్చినట్టయితే వ్యూహ చాతుర్యం అంటే మార్పుని వేగవంతం చేయవచ్చు. ఈవేళ ఇప్పటిదాకా నేను చూసింది, చదివిన దానిలో కనిపించింది ఏమిటంటే, మన ప్రజాస్వామ్యం చాలా కుళ్ళిపోయిందని మనస్సులో బాధపడుతున్నారు మీరంతా. అది సగమే నిజం. మన ప్రజాస్వామ్యంలో సమస్యలు ఉన్నాయో, బలాలు కూడా అంత ఉన్నాయి. ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ప్రపంచమంతా కూడా మనకు ఎన్ని లోపాలున్నా కూడా ఎలక్షన్లు పోలింగ్ బూత్ బయట దారుణంగా జరిగినాయి. ఈ డబ్బులు, బ్రాందీ వగరా. పోలింగ్ బూత్ లోపల ఎక్కువ మచ్చ కూడా లేదు. అవునా? ఓట్ల లెక్కింపులు ఎక్కడా పొరపాట్లేదు. మంచోడో చెడ్డోడో నెగ్గిన వాడిని అందరూ గుర్తించారు, వాడు నెగ్గాడు అని చెప్పాను. ప్రశాంతంగా ప్రభుత్వం వచ్చింది. అమెరికా లాంటి దేశంలో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయి నేను గెలిచానని బొక్కా వేస్తున్నాడు. ఇప్పటికి కూడా ఒప్పుకోవట్లేదు వాడు. మళ్ళీ రేపొద్దున గెలవచ్చాడు. వాడితో పోలిస్తే మనంత మెరుగ్గా ఉన్నాం. కాబట్టి మన ప్రజాస్వామ్యం అంతా నాశనం కాలే. ముందు ఆ ధైర్యం కావాలండి. రెండోది, ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఒక్కరోజు ఒక్క గంటలో వచ్చేది కాదు, తరాల కాలం పడుతుంది. మీరు కానీ నాలాంటి వాళ్ళం కానీ ఆశతో వేగంగా జరగాలని కోరుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో వేగం చేయొచ్చు. కానీ మౌలికంగా ఒక వ్యవస్థ, ఒక సమాజంలో మార్పుని మనం అర్జెంటుగా అర్ధరాత్రి తీసుకురాలేం. ఏ దేశంలోనూ జరగట్లా. ఇంగిత జ్ఞానం ఉన్న నాయకత్వం ఉన్నట్టయితే, ముందు చూపు ఉన్న నాయకత్వం ఉన్నట్టయితే మరింత వేగంగా జరగడం సాధ్యం. అందులో మన దేశంలో సమస్య ఏమిటంటే, చాలా ఏళ్ల క్రితం అట్లాంటా నగరంలో రెవరెండ్ కార్టర్ అని చెప్పని, ఆయన మార్టిన్ లూథర్ కింగ్ వారసుడు. మార్టిన్ లూథర్ కింగ్ చర్చిలో, ఏ చర్చిలో అయితే బోధనలు చేశాడో ఆ చర్చికి ఆయన అధిపతి. నేను 2-3 గంటలు కూర్చున్నాం. ఆయన గోడు చెప్పుకున్నాడు, నేను నా గోడు చెప్పుకున్నాను. ఒక గంట అయిన తర్వాత అన్నాడు, ఏమండి, మా దేశంలో మా సమస్యల కంటే మీ సమస్యలు చాలా కష్టంగా ఉన్నాయి. మా సమస్యలకి రాజకీయం పరిష్కారం, మీ దేశంలో రాజకీయమే సమస్యగా నాకు అర్థమవుతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. మరి ఎట్లా పరిష్కారం చేస్తారని అడిగాడు. చాలా సూటైనటువంటి ఆలోచన. ఏ రాజకీయం ప్రజాస్వామ్యంలో సమస్యలను పరిష్కారం చేయాలో ఆ రాజకీయాన్ని మనం వివిధ కారణాల వల్ల గందరగోళంలో నెట్టాం. వీళ్ళు దుర్మార్గులు కాబట్టి కాదు, మీరే చెప్పారు ఇందాక. వీళ్ళల్లో మంచివాళ్ళు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళాక, ఆ సుడిగుండంలో చిక్కుకున్నాక వాళ్ళ ప్రవర్తన వేరే రకంగా ఉండటం సాధ్యం కాదు. కాబట్టి మన దేశంలో కొన్ని మనం తెచ్చిపెట్టుకున్న సంఖ్యల వల్ల ఆలస్యం అవుతాం. అంచేత నాలాంటి వాళ్ళకి ఈ దేశంలో విజయమే మన విజయం, ఈ దేశ పరాజయం మన పరాజయం. ఎమ్మెల్యే అయితే గెలుపని నేను అనుకోవట్లా.
ఎంపీ అయితే గెలుపుని అనుకుంటా, ప్రతి ఎన్నికలు ఎవడో ఒకటి ఎమ్మెల్యే ఎంపీ అవుతున్నాడు కదా, దేశం ఏం నెగ్గిందట. అంచేత మనకు ఓపిక కావాలి, నేర్పరితనం కావాలి, కారు చీకట్లో దీపస్తంభాన్ని చూడగలగాలి. పరిస్థితులు దారుణంగా ఉన్నాయనుకున్నా కూడా దాని నుంచి బయటపడడానికి మార్గాలను వెతకాలి. మన మేధస్సు, మన చారిత్రకమైన అనుభవము, మన విశ్వసనీయత, మన ఆలోచన, మన జ్ఞానం ఈ దేశంలో మార్పులు తేవాలి. ఖచ్చితంగా మార్పులు వస్తాయి, కాబట్టి అనుకున్నంత వేగంగా రావటం లేదు. చివరిలో నేను ఏ మార్పులు ఏమిటి దానికి వస్తాను.